are finally going to Mama's house. Yes, after very long time ఇద్దరం కలిసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో క్విక్గా ఎగ్ దోశ విత్ ఆనియన్ అండ్ టమాటో చట్నీ ఫర్ టిఫిన్ అండ్ మామయ్య వాళ్ళకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి వీఆర్ స్టార్టెడ్ టు వైజాగ్. అయినా అప్పగింతల టైంలో మనం ఎంతలా ఏడుస్తాం, మన ఫ్యామిలీస్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని, ఇంకో ఫ్యామిలీస్లో ఎలా మింగిల్ అవుతాం, ఎలా అడ్జస్ట్ అవుతామని. బట్ వన్స్ మ్యారేజ్ అయ్యాక మనలో ఎంత చేంజ్ వస్తుంది కదా. ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. మన మమ్మీ వాళ్ళని చాలా రోజులు అయ్యిందమ్మా, ఒక 10 days వచ్చి వెళ్ళండి ఇద్దరు అని అన్నా, లేదు మమ్మీ ఇప్పుడు అవ్వదు, అప్పుడు అవ్వదు, ఈ వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ ఉన్నాయి అని ఇన్లాస్ ఆర్ హస్బెండ్స్ కంటే ముందే మనం చెప్పేస్తూ ఉంటాం. హౌ మచ్ వీ హ్యావ్ గ్రోన్ అప్ కదా. అండ్ జర్నీ అంటే స్నాక్స్ లేకుండా అవుతుందా? ఎస్పెషల్లీ ఫర్ మీ జర్నీ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు ఉందంటే కంపల్సరీ స్నాక్స్ ఉండాల్సిందే. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అండ్ ఫైనలీ వీ రీచ్డ్ వైజాగ్. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్కి పిలిస్తే వచ్చాము. వీ హ్యాడ్ ఎ యమ్మీ నాన్ వెజ్ మీల్. అండ్ వైజాగ్ రావడానికి కూడా రీజన్ అదే, సిబ్లింగ్స్ వచ్చారని వచ్చాం. అసలుకే జుట్టి కోది నీకు మహానటే గురకేంద్ర ఇంకా అక్కడ నుంచి అందరం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మమ్మీ వాళ్ళని కలిసేసి ఇంకా మేమందరం కలిసామంటే ఇంట్లో ఉంటామా, వెంటనే బయటకు చెక్కేసాం. అండ్ బ్రదర్స్తో వస్తే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, బట్ ఎక్కడికి వెళ్తున్నామో అండ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసారు, ఒక లెవెల్లో ఉంటుంది. అండ్ క్లైమేట్ చాలా బాగుంది. ఇంకా మేము ఆగుతామో వెంటనే టాప్ లేపి పైకి ఎక్కేసాం. బట్ ఈ మధ్య వైజాగ్లో కూడా చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది, మీరేమంటారు? సో ఈ లొకేషన్ బట్టి కెన్ యూ గెస్ వేర్ వీ హ్యావ్ కమ్? గెస్ట్ చేస్తుండండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.